రాష్ట్రాల్లో నిప్పుల వాన. ఏపీ తెలంగాణలో భగభగ మండిపోతున్నాడు సూర్యుడు. అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిపోతున్నాయి ఉష్ణోగ్రతలు. ఇవాల్టి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావరణ విభాగం. రాత్రుల్లో సైతం సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్నారా? అయితే ఈ హెచ్చరికలన్నీ దృష్టిలో పెట్టుకోండి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయట పెట్టకూడదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు డేంజర్ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాబోయే 4 రోజుల్లో ఎండలు మండిపోతాయని హెచ్చరిస్తోంది. అందుకే అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దు అని చెబుతోంది ఐఎండీ. తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం 7-8 గంటలకే చెంప చెళ్ళు అనిపిస్తూ 9 గంటలకల్లా చుక్కలు చూపిస్తున్నాడు. ఇక అక్కడి నుంచి సెగలు కక్కుతున్న సూర్యుడు 10 గంటలకు నడినెత్తిన మంట పెట్టినట్టుగా పొగలు సెగలు రేపుతున్నాడు. 10 రోజులుగా ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. పలు ప్రాంతాల్లో అయితే ఉదయం 11 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయంటే సూర్యుడి విశ్వరూపం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజులుగా టెంపరేచర్స్ పైకి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. రాబోయే 4 రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని చెబుతోంది వాతావరణ శాఖ. ఇప్పటికే ఏపీ తెలంగాణకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలేంటి? దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాబోయే 4 రోజుల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వార్నింగ్ జారీ చేసింది. ఏపీలో ఈ రోజు 388 మండలాలకు హెచ్చరికలు ఇచ్చింది. తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటుగా తీవ్ర వడగాలులు కూడా వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే మరొక వైపు వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. టెంపరేచర్స్ కి తోడు హీట్ వేవ్ కూడా తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది ఐఎండీ. ఇప్పుడున్న టెంపరేచర్ శాంపుల్స్ మాత్రమేనని, ముందు అవి ఇంకా పెరుగుతాయని చెబుతోంది. ఏప్రిల్ 2nd వీక్ తరువాత నిప్పుల కుంపటే అంటూ హెచ్చరిస్తోంది. ఏపీలో ఇవాళ 388 మండలాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. 179 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 209 మండలాల్లో వడగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. శ్రీకాకుళంలో 26, విజయనగరంలో 25, పార్వతీపురంలో 15, అల్లూరు జిల్లాలో 9, విశాఖలో 3, అనకాపల్లిలో 16, కాకినాడలో 13, కోనసీమలో 7, తూర్పుగోదావరిలో 16, ఏలూరులో 4, కృష్ణాలో 4, ఎన్టీఆర్ జిల్లాలో 6, గుంటూరులో 14, పల్నాడులో 17, బాపట్లలో 1, ప్రకాశంలో 2, తిరుపతిలో 1 మండలానికి హెచ్చరికలు జారీ చేసింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో అయితే 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. అలాగే అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతాయని చెప్పింది.